నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం నా డ్యూటీ. నేను మూర్తి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ మోస్ట్ అంటారు. నేను వచ్చినప్పుడు ఇవేం లేవు, కొత్తగా ఎంట్రీ. అర్థమైంది. ఒకప్పుడు వేరే తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2 క్వశ్చన్లు చెప్పండి. బేబీ సినిమాతో కెరీర్ కొనసాగిస్తున్నారు. సో మధ్యలో ఏం చేశారు, ఇప్పుడు ఈ గుర్తుకొస్తున్నాయి సినిమా గురించి? రైట్. బేబీ సినిమా నాకు చాలా మంచి సక్సెస్ ఇచ్చిందండి. నాకు ఆల్మోస్ట్ మన తెలుగు ఆడియన్స్, ఈ వరల్డ్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గర చేయడానికి మెయిన్ కారణం బేబీ. సో ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ అలాగే దాని తర్వాత నేను చాలా కంటెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు గుర్తుకొస్తున్నాయి వచ్చే రియాక్షన్స్ చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరూ ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి చూడండి. ఇట్స్ ఆన్ ఈటీవీ. గుర్తుకొస్తున్నాయి. సో ట్వీట్ చేశారు కదా అల్లు అర్జున్ గారు. అవునండి. దాని గురించి అల్లు అర్జున్ గారు ఎప్పుడు మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తారండి. నాకు బేబీ టైంలో కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మా సినిమా చూసి పర్సనల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, విచ్ మీన్స్ ఎ లాట్. ఒక అప్కమింగ్ యాక్టర్కి అది బిగ్గెస్ట్ మోటివేషన్. ఒక సూపర్ స్టార్, ఒక ఐకాన్ స్టార్ లాంటి వాళ్ళు వచ్చి మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో తర్వాత ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి మంచి కంటెంట్కి ఆయన సపోర్ట్ ఉండడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి కొత్తగా? ఇప్పుడు కొత్తగా ఒక 2 జరుగుతున్నాయండి. సో వెరీ సూన్ కొత్తగా ఒక 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. వెరీ సూన్ మీ ముందుకు వచ్చి ఐ విల్ అనౌన్స్ పబ్లిక్లీ. థ్యాంక్ యూ అండి. నేను మీ విరాజ్ అశ్విన్. నా గుర్తుకొస్తున్న ఈ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీ అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ సిరీస్లో బోల్డ్ అంతా డ్రామా ఉండబోతుంది, కామెడీ ఉండబోతుంది, ఎమోషన్స్ ఉండబోతున్నాయి. మీ అందరినీ మీ పాత గుడ్ ఓల్డ్ డేస్కి తీసుకెళ్ళబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. గుర్తుకొస్తున్నాయి. హాయ్ అండి, నేను మీ విరాజ్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా రంగం.